కర్ణుడు అదొక అదొక ట్రామా నాకు. అసలు కర్ణుడు ఎలా హీరో అయ్యాడు? పొద్దున మీరు సినిమా చూసి వచ్చి సాయంత్రం విలన్ని పొగిడితే ఒక డైరెక్టర్ ఎంత బాధపడతాడో. అసలు కర్ణుడు క్యారెక్టర్ క్రియేట్ చేసింది పోనీ ఒకవేళ అది బొంకు అంటే జరగలేదని కదా మీరు అన్నది. అబద్ధం అన్నది నాకు ఇప్పుడే తెలిసింది యాక్చువల్లీ. ఒకవేళ మహాభారతం జరగలేదు అనుకుందాం, ఇదంతా ఒక కాల్పనికం అనుకుందాం. ఒక పెద్ద వ్యాసుడనే ఒక మహారచయిత ఇన్ని క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి దాంతో క్రియేట్ చేసిన ఒక పెద్ద స్క్రీన్ ప్లే అని మనం అనుకుందాం. పోనీ అలా అనుకున్న ప్రతి క్యారెక్టర్ నుంచి డైరెక్టర్ ఏదో ఒక మెసేజ్ ఇస్తాడు కదా. అసలు కర్ణుడి క్యారెక్టర్ నుంచి ఇచ్చిన మెసేజ్ ఏమిటంటే, నువ్వు పవర్ కోసం, నువ్వు బ్రతకటం కోసం ఒక విషపు చెట్టు నీడ తీసుకుంటే దాంతోపాటు నువ్వు కూడా కూలిపోతావు. ఇవాళ మనలో ఎంతమంది లేరు? మనందరం కూడా ఎవడో ఒక అధార్మికుడు నీడ తీసుకొనే కదా బ్రతుకుతున్నాం. ఒక వెధవ స్నేహితుడు ఉంటే తల్లిదండ్రులు బాధపడేవాళ్ళు. ఎందుకని? ఇది ఎగ్జాక్ట్లీ కర్ణుడి జీవితం. కర్ణుడు మంచివాడా చెడ్డవాడా అనేది వ్యాసుడు వదిలేశాడు. ఒక డార్క్ ఏరియా ఎందుకు పెట్టాడంటే కొన్ని వ్యాసుడు నోరు తెరిచి చెప్పడనమాట. అందులో ఒక క్యారెక్టర్ ఈ కర్ణుడు. అంటే మీ జీవితాల్లో ఎప్పుడైనా ఒక పనికి మాలిన వాడి నీడలో మీరు బ్రతికితే చివరాఖరిలో మీ జీవితం ఎలా ఉండబోతుంది, వాడొక్కడిని సపోర్ట్ చేయటం కోసం మీరు ఎలా పడిపోతారో చెప్పాడు వ్యాసుడు కర్ణుడి క్యారెక్టర్ గురించి. మరి దాన్ని మనం అంటే దౌర్భాగ్యం ఏంటంటే హీరోగా మనం చేసుకోవటం కాక ఎక్కడ లేని సింపతి. అసలు హిందూ ధర్మానికి నిజంగా చాలా ఎక్కువ హాని వేరే ధర్మాలు చేయలేదు.